ఎందుకంటే కోమటిరెడ్డి గారు ఎన్ని తిప్పలు పడినా టీవీ నేను ఎన్టీవీలోనూ ఎన్ని కదంబ కార్యక్రమాలు రక్తి కట్టించినా సోనియా గాంధీ గారు ఆచ్ఛేదనం మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ లేదు. ఇంకోటి వరకు 10 మంది గ్రూప్ కట్టే సామర్థ్యం లేదు. సో అంచేత రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకో దిక్కులేని పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. సో అలాంటప్పుడు మీరు అంటే నేనే అని నేనే సినిమా మాకు చూపించక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ ప్రూవెన్ లెతల్. ఈ రోజు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఆయన తప్ప కాంగ్రెస్కి ఇప్పుడున్న కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఒక్కరు పక్కకెళ్ళి కాంగ్రెస్ తరఫున గెలిస్తే వాళ్ళు గెలిచే దిక్కే లేదు. రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణ, తెలంగాణలో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నాయకులుగా చలమని వాళ్ళు రాత్రి దుప్పటి ముసుగేసుకుని కాంగ్రెస్లో జాయిన్ అయిన కారణంగా నాయకత్వ లోపంతో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూస్తుంది. సో ఇక్కడ మీకు రాకపోయిన ఇంగ్లీష్ అన్న దగ్గర అంజయ్ గారు లాంటి మనిషినే చూసే ముఖ్యమంత్రిగా చూసిన రాష్ట్రం ఇది. చదువు కానీ లేదంటే లాంగ్వేజ్ కానీ బారికేడ్ కాదు, జనరంజక పాలన చేస్తేనే తప్ప మా తెలంగాణ సమాజంలో మీరు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడాలని ఆవిడ కోరుకోం. ఎందుకు అంటున్నది? ఆ చర్చ కూడా అవసరమేముంది? ఎవరు అడిగిండ్రు ఇప్పుడు ఆయనని? ఇప్పుడు మన లోపాన్ని అవతలోడు ఎత్తి చూపించక మునిపే మనమే దాని మీద ఒక సింప్లిఫైడ్ నోటిస్లో దాన్ని హ్యూమిలియేషన్కి దారి చేసి ఇలా మాట్లాడామనుకో. ఎందుకంటే కేటీఆర్ ఒక అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. సో ఆయనతో కన్నా ఇప్పుడు దానికి పోలిక దేంతోను మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారు పోల్చుకుంటే సందర్భం అనుకుంటాను నేను. కానీ ఎంతసేపు వెళ్ళి చూపించి కేటీఆర్ గారితో పోల్చుకుంటే